హీరో అల్లు అర్జున్కి సంబంధించి ఆయన్ని కలవాలంటే 42 డిఫరెంట్ రూల్స్ పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా కొన్ని కామెంట్స్ చేశారు. బన్నీ మేనేజర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారంటూ కావేరి అంటున్నారు. కళ్ళలోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆయన వచ్చిన తర్వాత ఫోన్ వాడకూడదు, సోషల్ మీడియా ఇలా చాలా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అయితే కావేరీ కామెంట్స్పై అల్లు అర్జున్ టీం అధికారికంగా స్పందించింది. కావేరీ కామెంట్స్ను తీవ్రంగా ఖండించింది. బన్నీ టీం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ నిరాధారం అంటూ, అసత్యం అంటూ అల్లు అర్జున్ టీం అంటుంది. తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా అల్లు అర్జున్ టీం ఇప్పటికే రెస్పాండ్ అయింది. అయితే ఈ అంశానికి సంబంధించి మనం చూసాం, తను చేసినటువంటి కామెంట్స్, కావేరీ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. సౌత్ ఇండియన్ స్టార్స్ని కలవాలంటే చాలా కష్టం, వాళ్ళు చాలా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మీట్ దమ్, మేనేజర్ తర్వాత మేనేజర్, మేనేజర్ తర్వాత మేనేజర్, ఇలా చాలామంది మేనేజర్స్ ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ మేనేజర్స్ ఉంటారు. అలాగే వాళ్ళని కలిసిన తర్వాత కూడా వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఫోన్ వాడకూడదు, అలాగే వాళ్ళు కలిసిన తర్వాత ఫోటో తీసుకునేటప్పుడు వాళ్ళని టచ్ చేయకూడదు, ఇలా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే టూ మచ్ రూల్స్ ఫాలో అవుతారు, టూ మచ్ ప్రోటోకాల్ ఉంటుంది అక్కడ, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా అల్లు అర్జున్ దగ్గర అయితే 42 మంది మేనేజర్లు ఉంటారు, ఈ 42 ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది, రూల్స్ ఫాలో అవ్వాలి, కంపల్సరీగా ఆయన్ని కలవాలంటే. మేనేజర్లు చాలామంది మేనేజర్లు ఉన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ మేనేజర్స్ ఉన్నారు అంటూ ఇలా మాట్లాడడం, ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం. సహజంగా సెలబ్రిటీస్ని కలవాలంటే బేసిక్ ప్రోటోకాల్ అనేది కొంత ఉంటుంది, చాలామంది అది కూడా మెయింటైన్ చేయరు. చాలామంది ఎస్పెషల్లీ నార్త్లో అయినా చాలామంది సెలబ్రిటీస్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తారు, కానీ సౌత్ సూపర్ స్టార్స్ ఎవ్వరూ కూడా ప్రోటోకాల్స్ అనేవి మెయింటైన్ చేయరు. చాలామంది ఫ్యాన్స్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తారు, డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫొటోస్ దిగుతూ ఉంటారు. అలాగే వాళ్ళ నంబర్స్ ర్యాండమ్గా దొరికితే కాల్స్ చేసి మాట్లాడడం మనం చూసాం. గతంలో ఎన్నో కాల్స్ అలాంటి దానికి సంబంధించి మనం చూసాం. బాలయ్యకి కొంతమంది కాల్స్ చేయడం, వాళ్ళు మాట్లాడడం, బాలయ్య వాళ్ళ మీద కోప్పడడం లాంటివి కూడా మనం చూసాం కదా. సో ఇలాంటివి ఉన్నప్పుడు కావాలని ఇలా ఏమైనా చేశారా అంటే, చాలా వరకు సౌత్ ఇండియన్ స్టార్స్ మీద కొంత ఈర్ష్య కనిపిస్తూ ఉంటుంది. చాలా నార్త్ ఇండియన్ స్టార్స్ నుంచి కానీ, నార్త్ ఇండియన్ కొంతమంది బ్రాండ్ ప్రమోటర్స్ నుంచి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టార్స్ మీద, ఇండస్ట్రీ మీద కొంత ఈర్ష్య కనపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేశారు. ప్రభాస్ గురించి కొంతమంది రాంగ్గా కామెంట్ చేయడాన్ని మనం చూసాం. అర్షద్ చేసినటువంటి కామెంట్స్ గతంలో చూసాం. అలాగే మరికొంతమంది స్టార్స్ ఇలా ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళ సినిమాలు వేరు, ఇవి వేరు అంటే చాలా రకాల కామెంట్స్ మనం చూసాం. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఈ కామెంట్స్ చేయడంతో చాలా పెద్ద, ఏంటి అల్లు అర్జున్ కలవాలంటే 42 రకాల రూల్స్ ఫాలో అవ్వాలా, అసలు ఇది పాసిబుల్ అవుతుందా అని కొంతమంది, ఇంతమంది మేనేజర్లు ఉన్నారు అల్లు అర్జున్ దగ్గర అని మరికొంతమంది. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు జాతీయ స్థాయి నటుడు, ఆయనకి అంత గుర్తింపు ఉంది, అలాగే ఉత్తమ నటుడిగా అవార్డు కూడా పొందారు. సో ఖచ్చితంగా హీఈస్ ఎ బిగ్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా. కానీ ఇంత పెద్ద ప్రోటోకాల్ ఉంటుందా అనేదే ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే సహజంగా పిఎంనో లేదంటే రాష్ట్రపతులను కలిసే సమయంలో ఇలాంటి ప్రోటోకాల్స్ మనం చూస్తూ ఉంటాం. పద్మవిభూషణ్ లాంటి అవార్డ్స్ తీసుకునే సమయంలో ఇలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, వారిని టచ్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఇలాంటివి ఉంటాయి. కానీ ఒక సూపర్ స్టార్కి, ఒక సినిమా హీరోకి కూడా ఇలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయా అనేదే ఇప్పుడు చాలామంది డిస్కస్ చేస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర, ఇప్పటికే అల్లు అర్జున్ టీం ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ట్రై టు గివ్ దట్ ఆ ట్వీట్ ఒకసారి స్క్రీన్ మీద ఇచ్చే ప్రయత్నం చేయండి. అల్లు అర్జున్ టీం రెస్పాండ్ అయినది. రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి, ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ టీం నుంచి, వాళ్ళు అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? నందు, అల్లు అర్జున్ పై అయితే బాలీవుడ్ నుంచి ఒక తీవ్రమైన ఆరోపణ వచ్చిందనే చెప్పాలి. అల్లు అర్జున్ ని కలవాలంటే, అల్లు అర్జున్ తో మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూ చేయాలన్నా ఆల్మోస్ట్ 42 రూల్స్ పాటించాలి అంటూ వాళ్ళు ఒక కామెంట్ చేయటం అయితే జరిగింది. అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ ఆర్టిస్ట్ విషయంలో కూడా ఇలాంటి కంప్లైంట్ రాలేదనే చెప్పొచ్చు. ఖచ్చితంగా సెలబ్రిటీని కలవాలంటే కొన్ని ప్రోటోకాల్స్ మినిమం ఉంటాయి, ఇవి ఫాలో అవటం అనేది సహజం. కానీ
ఇలా 42 గైడ్ లైన్స్ ఇచ్చారు అని చెప్పడం అనేది కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే ఐ కాంటాక్ట్ ఉండకూడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. సహజంగా ఏ ఆర్టిస్ట్ కూడా ఆ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కానీ తను ముఖాముఖి మాట్లాడేటప్పుడు, ఫేస్ టు ఫేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ యాంకరు, ఆ సెలబ్రిటీ అనేది ఒకరి కళ్ళలో ఒకరు చూస్తారు, ఒకరి వైపు ఒకరు చూసి మాట్లాడతారు. క్వశ్చన్ అడిగేటప్పుడు యాంకర్ కావచ్చు, హోస్ట్ కావచ్చు, ఎవరైనా ఖచ్చితంగా ఆ ఎదురుగా ఉన్న ఆ సెలబ్రిటీని ఫేస్ చేయాలి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. అలాగే ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే చూస్తారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. సో అలాంటిది ఆ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా అసలు యాంకర్ ఎవరైనా ఎలా మాట్లాడతారు, ఇంటర్వ్యూ ఎవరైనా ఎలా చేస్తారు, అది అసలు నమ్మశక్యంగా లేదు. ఇలాంటి ఆరోపణలు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. సంహౌ కొన్ని ప్రోటోకాల్స్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని మాట్లాడారు అంటే మేబీ కోవిడ్ టైంలో జరిగిందా, లేదా ఆ టైంలో అసలు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని చాలా మంది నిర్ణయం తీసుకున్నారు. అలాంటి సందర్భంలో అసలు దగ్గరకు రాకూడదు. ఇలాంటి ఆరోపణలన్నీ కూడా నమ్మశక్యంగా లేవు. దానిపై అల్లు అర్జున్ టీం అయితే ఒక నోటీస్ ఇవ్వటం అయితే జరిగింది, ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వటం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము, లీగల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ప్రొసీడ్ అవుతాము అంటూ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. నందు రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో మొత్తం మీద మనం చూస్తున్నాం కావేరి బార్వా చేసినటువంటి కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే కామెంట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ టీమ్ రెస్పాండ్ అవ్వడం మనం చూస్తున్నాం. వి టేక్ ఫాల్స్ అలిగేషన్ సీరియస్లీ, అవర్ టీమ్ విల్ ప్రొసీడ్ లీగలీ అంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. హీ హ్యాస్ ఆల్వేస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ ద అట్మోస్ట్ డిగ్నిటీ అండ్ ఆనర్. వి టేక్ దీస్ ఫాల్స్ అలిగేషన్ సీరియస్లీ. అవర్ లీగల్ టీమ్ ఈజ్ ఇనిషియేటింగ్ డెఫమేషన్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ దోస్ రెస్పాన్సిబుల్ అంటూ వి రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు రిఫ్రైన్ అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేశారు. ఇప్పటికే ఒక నోట్ రిలీజ్ చేయడానికి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఆఫీషియల్ నోట్ అంటూ వాళ్ళు రిలీజ్ చేయడాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది ఏమో ఏంటి నిజంగానే ఎంత ఉంటుందా అనుకుంటుంటే, మరికొంతమంది ఏమో లేదు ఇది కావాలని ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. ఖచ్చితంగా చాలామంది బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఈ సౌత్ ఇండియన్ స్టార్స్ మీద చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. కొంతమంది ఏమో అక్కడ వర్క్ కల్చర్ డిఫరెంట్, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో మెయింటైన్ చేయరు సరిగా అని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళకి తెలియదు, స్టోరీస్ తెలియదు అంటున్నారు. రకరకాల కామెంట్స్. ఇప్పటికీ కూడా ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఆర్గన్స్ ఇంకా ఉంది సౌత్ ఇండియా ఇండస్ట్రీ అంటే. అట్ ది సేమ్ టైం కొన్ని రకాలైన కొంత ఈర్ష్య కనపడుతుంది వాళ్ళలో, ఆ ద్వేషం కనపడుతుంది. అందరూ అని నేను చెప్పడం లేదు, కానీ స్టిల్ ఇంకా ఉంది. ఇంత ర్యాపిడ్గా గ్రో అవ్వడం అనేది కూడా చాలామందికి నచ్చడం లేదు. సో మేబీ దాంట్లో భాగంగా కొంతమంది తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? అండ్ అల్లు అర్జున్ నిజంగా అలాంటి ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అసలు అలాంటి ప్రోటోకాల్ ఏ హీరోకైనా ఉందా? ఎక్కడా చూడలేదు. ఈవెన్ బాలీవుడ్లో అయినా సరే, సల్మాన్కి అయినా, షారూఖ్కి అయినా సరే ఇలాంటి ప్రోటోకాల్ ఎక్కడా లేదు. దే ఆర్ వెరీ ఫ్రీ. అండ్ అల్లు అర్జున్ కూడా వాళ్ళ అభిమానులతో చాలా ఫ్రీగానే మాట్లాడుతుంటారు. కొంచెం ఆయన మొహమాట పడుతుండొచ్చు కొన్నిసార్లు, పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చేమో అభిమానుల అత్యుత్సాహం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల. అంతే తప్ప ఎప్పుడూ కూడా ఎవరిని నేను టచ్ చేయనని, ఎవరు కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదని వి కాంట్ సీ. అలాంటి రూల్స్ ఎక్కడ మనకు కనిపించవు. కేవలం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఏ పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డ్స్ అందుకునేటప్పుడు సహజంగా రాష్ట్రపతుల దగ్గర నుంచి అందుకునేటప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళని టచ్ చేయకూడదు అని ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, టచ్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. తీసుకోవాలి, విష్ చేస్తే మనం దానికి రెస్పాండ్ అయ్యి వచ్చేయాలి. అంతే తప్ప ఎక్కువ మాట్లాడడం, వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ఇలాంటివి ఉండకూడదు. స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి మళ్ళీ అనే దానికి సంబంధించి ఎన్ని సెకండ్ల పాటు ఆల్మోస్ట్ అక్కడ ఉండాలి అంటే స్పెసిఫిక్ టైం లిమిట్ కూడా అక్కడ ఉంటుంది. కానీ వీ డోంట్ సీ అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రోటోకాల్ విత్ ఎనీ స్టార్స్ ఇప్పటివరకు అయితే మనం వినలేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అలాంటివి ఎక్కడైనా చూస్తుంటే. ఖచ్చితంగా ఇవి ఫాల్స్ ఎలిగేషన్స్ లాగే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి అల్లు అర్జున్ టీం చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.